ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఒక న్యాయవాది ఈ కోర్టులో వాదించడం మొదలుపెట్టకముందే న్యాయమూర్తి వారి మాటలను కొన్నిసార్లు ఎందుకు ఎక్కువ శ్రద్ధగా వింటారు? ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఒకే రకమైన కేసులో ఒక న్యాయవాదికి క్లయింట్లు క్యూ కడుతుంటే మరొకరికి ఎందుకంతగా రారు? దాని వెనుకున్న అసలు రహస్యమేమిటి? ఇది నిజంగా న్యాయవాద వృత్తిలో విజయాన్ని నిర్దేశించే ఒక కీలకమైన ప్రశ్న. అవును. అంటే కేవలం చట్ట పరిజ్ఞానం లేదా వాదనా పటిమ మాత్రమే సరిపోదని ఇది సూచిస్తోంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన ముందు అందరూ మాట్లాడే అంశం ప్రతిష్ఠ మరియు విశ్వసనీయత. ఇది మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పునాది. దీన్ని న్యాయస్థానం యొక్క కరెన్సీ అని కూడా చెప్పవచ్చు. కరెన్సీయా? అవును. డబ్బు ఎలా పనిచేస్తుందో ఈ ప్రతిష్ఠ కూడా దాదాపు అలానే పనిచేస్తుంది. దాన్ని సంపాదించడం చాలా కష్టం, కానీ ఒక్క చిన్న పొరపాటుతో పోగొట్టుకోవడం చాలా సులభం. అయితే ఇక్కడ నాకొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. విశ్వసనీయత అంటే అసలు ఏంటి? ఉదాహరణకు, ఒక న్యాయవాది చాలా నిజాయితీపరుడు, గొప్ప పేరుంది, ఎప్పుడూ నియమాలను పాటిస్తారు. కానీ కేసులు గెలిచే శాతం కొంచెం తక్కువ. మరోవైపు ఇంకో న్యాయవాది ఉన్నారు. ఆయన చాలా దూకుడుగా ఉంటారు, వారి పద్ధతులు కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా ఉంటాయి. కానీ దాదాపు ప్రతి కేసు గెలుస్తారు. సరే, ఇప్పుడు చెప్పండి, క్లయింట్ ఎవరిని నమ్ముతాడు? ఇక్కడ విశ్వసనీయత అంటే నైతికతనా లేక ఫలితాలనా? ఇది అద్భుతమైన ప్రశ్న. ఇది ఈ అంశం యొక్క సంక్లిష్టతను బయటపెడుతుంది. చాలామంది క్లయింట్లు అంటే స్వల్పకాలికంగా చూస్తే ఫలితాలనే విశ్వసనీయతగా భావిస్తారు. నాకు కేసు గెలిపించేవారే నమ్మకమైన వారు అని అనుకుంటారు. సరిగ్గా. దీర్ఘకాలంలో నైతికత లేని విజయం అస్సలు నిలబడదు. ఎందుకంటే ఆ దూకుడు న్యాయవాది రేపు క్లయింట్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా కూడా వెళ్ళొచ్చు. ఓ! వారి ఏకైక లక్ష్యం గెలవడం, అది ఎలాగైనా సరే. అంటే వారి నిబద్ధత క్లయింటుతో కాదు, గెలుపుతో అన్నమాట. ఖచ్చితంగా. నిజమైన విశ్వసనీయత అంటే క్లయింట్ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటం, అదే సమయంలో న్యాయ వ్యవస్థ యొక్క నైతిక పరిమితులకు లోబడి పనిచేయడం. ఈ రెండింటి మధ్య సమతుల్యం. అవును. ఆ బ్యాలెన్స్ సాధించడమే అసలైన నైపుణ్యం. ఉదాహరణకు, క్లయింట్ మిమ్మల్ని తప్పుడు సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు ఒక న్యాయవాది యొక్క విశ్వసనీయత నిజంగా పరీక్షించబడుతుంది. నిజమే. గెలుపు కోసం అబద్ధం చెప్పే న్యాయవాది ఆ క్షణంలో క్లయింటుకు నచ్చవచ్చు, కానీ వారి ప్రతిష్ట కోర్టులో ఇతర న్యాయవాదుల మధ్య శాశ్వతంగా దెబ్బతింటుంది. అంటే ఒక న్యాయవాది కీర్తి వారికి ముందుగా కోర్టు గదిలోకి ప్రవేశిస్తుందన్నమాట. అవును. ఒకవేళ ఒక న్యాయవాదికి ఎప్పుడూ సరిగా సిద్ధపడకుండా వస్తారని లేదా కోర్టు సమయాన్ని వృధా చేస్తారని పేరుంటే, వారు ఎంత గొప్ప పాయింట్ చెప్పినా న్యాయమూర్తి దాన్ని కొంచెం సందేహంతో చూసే అవకాశముంది కదా? ఖచ్చితంగా. ఇది కేవలం న్యాయమూర్తులకే పరిమితం కాదు, అవతలి పక్షం న్యాయవాదికి కూడా మీపై ఒక అభిప్రాయం ఉంటుంది. అవును. మీరు మాట మీద నిలబడేవారని, నమ్మకమైన వారని తెలిస్తే వారు మీతో రాజీకి రావడానికి లేదా చర్చలు జరపడానికి ఎక్కువ సుముఖంగా ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని వారికి తెలుసు. అదే మీకు చెడ్డ పేరుంటే వారు మీతో ప్రతి చిన్న విషయానికి రాతపూర్వకంగా ఒప్పందాలు కోరుతారు. అది ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది మరియు క్లయింటుకు నష్టం కలిగిస్తుంది. సరే, ప్రతిష్ఠ అనేది కోర్టులో కరెన్సీ లాంటిది. అది దీర్ఘకాలంలో ఫలితాల కన్నా ముఖ్యమైనది అని అర్థమైంది. కాని ఒక యువ న్యాయవాది ఈ ప్రతిష్ఠను ఎలా నిర్మించుకోవాలి? అది ఒక్కరోజులో జరిగేది కాదు కదా? అస్సలు కాదు. ప్రతిష్ఠ అనేది ఒక పెద్ద కేసు గెలవడం వల్ల రాదు. మరి ఎలా? అది వందలాది చిన్న చిన్న స్థిరమైన చర్యల ఫలితం. చెప్పిన సమయానికి మీటింగ్కు రావడం, క్లయింట్కు అర్థమయ్యేలా చట్టాన్ని వివరించడం, ఫోన్ కాల్స్కు స్పందించడం, కోర్టు సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ. ఈ చిన్న పనులలో చూపించే శ్రద్ధ మీరు పెద్ద విషయాలలో కూడా అంతే శ్రద్ధగా ఉంటారనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓకే. అంటే ప్రతిష్ఠ అనేది మనల్ని నమ్మడానికి, ఇతరులకు ఒక కారణం ఇస్తుంది. అది మనల్ని ఆటలోకి తీసుకువస్తుంది. కాని ఆటలో గెలవాలంటే కేవలం ప్రతిష్ఠ సరిపోదు కదా? సరిపోదు. దానికి మించిన నైపుణ్యాలు కావాలి. ఇక్కడే మనం రెండో పునాదికొస్తాం. నిరంతర అభ్యాసం మరియు వ్యూహాత్మక నైపుణ్యం, అంటే స్ట్రాటజిక్ స్పెషలైజేషన్. న్యాయరంగం నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త చట్టాలొస్తాయి, పాత తీర్పులు మారుతాయి. ఈరోజు టెక్నాలజీ, పర్యావరణం, మేధో సంపత్తి హక్కులు వంటి కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాకన్నీ తెలుసు అనుకునే న్యాయవాది వెనుకబడిపోతాడు.
ఇది నిజమే. చాలామంది న్యాయవాదులు లా స్కూల్ తర్వాత చదవడం ఆపేస్తారని అంటారు. కానీ మీరు వ్యూహాత్మక నైపుణ్యం అన్నారు. అంటే ఏదో ఒక రంగంలో స్పెషలైజ్ చేయడం గురించా? అవును. కానీ అలా చేయడం వల్ల ఇతర కేసులను వదులుకోవాల్సి వస్తుంది కదా? అది ఆర్థికంగా మంచిదేనా? ఇది ఒక సాధారణ అపోహ మాత్రమే. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అనే సామెత ఉంది కదా. అన్ని పనులు చేస్తాడు, కానీ దేనిలోనూ నిపుణుడు కాదు. సరిగ్గా. అది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అన్ని రకాల కేసులు తీసుకునే న్యాయవాది ఏ ఒక్కదానిలోనూ నిజమైన నిపుణుడుగా ఉండలేరు. ఒక సంక్లిష్టమైన సైబర్ క్రైమ్ కేసుందనుకుందాం. క్లయింట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ కేసులు అన్నీ డీల్ చేసే జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరకా? లేక కేవలం సైబర్ చట్టాలపై మాత్రమే దృష్టి పెట్టి దానిపై ఆర్టికల్స్ రాసి సెమినార్లలో మాట్లాడే స్పెషలిస్ట్ దగ్గరకా? ఖచ్చితంగా స్పెషలిస్ట్ దగ్గరకే. ఎందుకంటే వారి జ్ఞానం చాలా లోతుగా ఉంటుంది. అవును. ఆ స్పెషలైజేషన్ ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని నిర్మిస్తుంది. అది నన్ను నమ్మండి, నేను మంచివాడిని అనే నమ్మకం కాదు. మరి నన్ను నమ్మండి, ఈ సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించగల జ్ఞానం, అనుభవం నాకు ఉన్నాయి అనే నమ్మకం. ఓ, అది చాలా పవర్ఫుల్. ఇదొక న్యాయవాదిని సలహాదారుని స్థాయి నుండి ఒక నిపుణుని స్థాయికి తీసుకువెళ్తుంది. అంతేకాదు, ఒక రంగంలో నిపుణుడిగా మారినప్పుడు ఇతర న్యాయవాదులే వారి కేసులను మీకు రిఫర్ చేస్తారు. అవును. అంటే మీరు చెప్పేది మొదటి పునాది అయిన ప్రతిష్ఠ మిమ్మల్ని ఒక నమ్మకమైన వ్యక్తిగా స్థాపిస్తే, ఈ రెండో పునాది అయిన నైపుణ్యం మిమ్మల్ని ఒక సమర్థుడైన నిపుణుడిగా స్థాపిస్తుందనా? అదే పాయింట్. ఈ రెండూ కలిస్తేమే ఒక శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. ఖచ్చితంగా. మీ ప్రతిష్ఠ వల్ల న్యాయమూర్తి మీ మాట వినడానికి సిద్ధంగా ఉండొచ్చు. కానీ మీ లోతైన పరిజ్ఞానం, మీ వాదనలో పదును చూసినప్పుడు మాత్రమే వారు మీ మాటను గౌరవిస్తారు, పరిగణనలోకి తీసుకుంటారు. ఆ పదును, నిరంతర అభ్యాసమనేది ఆ పదునును కాపాడుకోవడానికి చేసే సాధన లాంటిది. సరే, ఇప్పుడు మన దగ్గర గొప్ప ప్రతిష్ఠ ఉంది, ఒక రంగంలో అద్భుతమైన నైపుణ్యం కూడా ఉంది. ఇంకేం కావాలి? ఇది విజయానికి సరిపోతుంది గదా? ఎందుకంటే క్లయింట్లు కేవలం కేసు ఫలితాలను మాత్రమే చూడరు కదా. మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు. ఇక్కడే మూడో మరియు తరచుగా విస్మరించబడే పునాది వస్తుంది: ప్రవీణతతో కూడిన క్లయింట్ నిర్వహణ. అంటే మాస్టర్ఫుల్ క్లయింట్ మేనేజ్మెంట్. క్లయింట్ మేనేజ్మెంట్. ఒక న్యాయవాది ఎంత తెలివైనవారైనా క్లయింట్తో సరిగ్గా వ్యవహరించలేకపోతే అంతా వృధా. క్లయింట్లు వారి జీవితంలో అత్యంత ఒత్తిడితో కూడిన సమయంలో మన దగ్గరకు వస్తారు. నిజమే. వారికి కేవలం చట్టపరమైన సలహా మాత్రమే కాదు, ఒక భరోసా కూడా కావాలి. కానీ ఈ భరోసా ఇవ్వడం అనేది కొంచెం అతిగా అనిపించడం లేదా? చివరికి ఇదొక ప్రొఫెషనల్ సంబంధం. న్యాయవాది థెరపిస్ట్ కాదు కదా. ఆ గీత ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ప్రవీణత అనే పదం ముఖ్యమవుతుంది. క్లయింట్ నిర్వహణ అంటే వారి భావోద్వేగాలను భరించడం కాదు, వారి అంచనాలను నిర్వహించడం. అంచనాలను నిర్వహించడం ఎలా? ఉదాహరణకు, కేసు గురించి ప్రతి గంటకోసారి ఫోన్ చేసే ఆతృతగల క్లయింట్ ఉన్నాడనుకుందాం. ఒక సాధారణ న్యాయవాది విసుక్కుని ఫోన్ ఎత్తడం రానేయవచ్చు. అవును, జరగవచ్చు. కానీ ఒక ప్రవీణుడు ఏం చేస్తాడంటే, మొదటి రోజే స్పష్టంగా చెప్తాడు: చూడండి, నేను ప్రతివారం శుక్రవారం సాయంత్రం మీకు కేసు అప్డేట్ ఇస్తాను. మధ్యలో ఏదైనా ముఖ్యమైన పరిణామం ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తాను. మిగతా సమయంలో నేను మీ కేసుపై పనిచేస్తూ ఉంటాను. అంటే ఒక స్పష్టమైన కమ్యూనికేషన్ ప్లాన్ను ఏర్పాటు చేయడం. ఇది వారి ఆందోళనను తగ్గిస్తుంది. అవును, తగ్గిస్తుంది. అదే సమయంలో న్యాయవాది సమయాన్ని కూడా కాపాడుతుంది. కరెక్ట్. అలాగే సంక్లిష్టమైన చట్టపరమైన విషయాలను వారికి అర్థమయ్యే భాషలో వివరించడం. గెలవలేని కేసులో గెలుస్తామని తప్పుడు ఆశలు కల్పించకుండా వాస్తవిక అంచనాలను సెట్ చేయడం. ఇవన్నీ క్లయింట్ నిర్వహణలో భాగమే. ఒక కేసులో మనం ఓడిపోవచ్చు కూడా. కరెక్ట్. కానీ క్లయింట్కు నా న్యాయవాది నాకోసం 100% ప్రయత్నించారు, నన్ను గౌరవంగా చూసుకున్నారు, ప్రతి దశలో నాకు సమాచారం ఇచ్చారు అనే భావన కలిగితే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. వారు ఆ ఓటమిని కూడా హుందాగా స్వీకరిస్తారు. బహుశా భవిష్యత్తులో వేరే వారిని మీ దగ్గరకు పంపవచ్చు కూడా. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే ఒక కేసులో గెలిచి కూడా క్లయింట్తో సరిగా వ్యవహరించకపోతే ఆ క్లయింట్ను శాశ్వతంగా కోల్పోవచ్చు. అవును. వారి ద్వారా వచ్చే నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మన ప్రతిష్టను దెబ్బతీయొచ్చు. ఖచ్చితంగా. ఈ 3 పునాదులు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. మంచి క్లయింట్ నిర్వహణ మీ ప్రతిష్టను పెంచుతుంది. నిజమే. మీ లోతైన నైపుణ్యం క్లయింట్కు మీపై నమ్మకాన్నిస్తుంది. ఇది వారిని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ మంచి ప్రతిష్ట వల్ల క్లయింట్లు మొదటి నుండి మీపై నమ్మకంతో ఉంటారు. ఇది నిర్వహణను సులభతరం చేస్తుంది. వావ్! ఇవి వేరువేరు నైపుణ్యాలు కావు.
ఒకదానిపై ఒకటి నిర్మించబడిన ఒక బలమైన నిర్మాణం. ఈ చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్నది ఏమిటంటే ఒక విశిష్టమైన న్యాయవాద వృత్తిని నిర్మించడం అనేది కేవలం కేసులు గెలవడం గురించి కాదు, అది ఒక సంపూర్ణమైన విధానం. మొదటిది ప్రతిష్ఠ మరియు విశ్వసనీయత. ఇది మీరు ఆట ఆడటానికి అనుమతించే కరెన్సీ. రెండవది నిరంతర అభ్యాసం మరియు నైపుణ్యం. ఇది మీరు ఆటలో గెలవటానికి ఉపయోగించే ఆయుధం. బాగా చెప్పారు. మూడవది ప్రవీణతతో కూడిన క్లయింట్ నిర్వహణ. ఇది ఆట తర్వాత కూడా మీ ప్రేక్షకులు అంటే క్లయింట్లు మిమ్మల్ని గుర్తుంచుకునేలా చేసే కళ. అద్భుతంగా చెప్పారు. ఈ 3 పునాదులు బలంగా ఉన్నప్పుడు విజయం దానంతటా అదే వస్తుంది. ఎందుకంటే మీరు కేవలం కేసులను డీల్ చేయడం లేదు, మీరు నమ్మకాన్ని, సంబంధాలను మరియు ఒక దీర్ఘకాలిక కీర్తిని నిర్మిస్తున్నారు. అదే అసలైన ఆస్తి. దీని గురించి ఆలోచించండి.